బాలీవుడ్కి గత 3 ఏళ్లుగా టైం కలిసి రాలేదు. ఓ రకంగా వర్స్ సిచ్యువేషన్ని ఫేస్ చేస్తూ వచ్చింది. కానీ ఈ ఏడాది మాత్రం బాలీవుడ్ దశ తిరిగింది. ఒకటి కాదు, రెండు కాదు, 3 పాన్ ఇండియా హిట్లను, అది కూడా 3000 కోట్ల వసూళ్లని సొంతం చేసుకుంది. ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది బాలీవుడ్ సినీ జనం పండగ చేసుకునేంతగా కలిసి వచ్చింది. బాలీవుడ్ 2023ని పాన్ ఇండియా రేంజ్లో దుమ్ము దులిపిందనుకోవాల్సి వస్తోంది. అందరికంటే ముందు షారుఖ్ ఈ ఏడాదిని పఠాన్ బ్లాక్ బస్టర్తో షురూ చేశాడు. 1000 కోట్ల వసూళ్ల వరద తెచ్చాడు. అలా పాన్ ఇండియా రేంజ్ లో ఈ ఏడాది బాలీవుడ్ భారీ విచిత్రానికి కారణమైంది. ఇక షారుఖ్ ఈ ఏడాది మరో హిట్ మూవీ జవాన్ తో పాన్ ఇండియా మార్కెట్ ని షేక్ చేశాడు. పఠాన్ అయినా హిందీలో ఆడినంతగా సౌత్ లో సందడి చేయలేదు. కానీ జవాన్ మాత్రం తెలుగులో 10 కోట్ల ఓపెనింగ్స్, తమిళ్లో కూడా ఏ హిందీ సినిమాకు రానంతగా 8 కోట్లు రాబట్టింది. అలా జవాన్ తో షారుఖ్ రెండో 1000 కోట్ల మూవీని సొంతం చేసుకున్నాడు. జవాన్ ని ఆటలి తెరకెక్కించడం కూడా షారుఖ్ కి సౌత్ లో సందడి చేసే ఛాన్స్ పెంచింది. అలా ఈ తమిళ దర్శకుడి పనితనం జవాన్ కి కలిసొచ్చింది. 1000 కోట్ల పండుగ తెచ్చింది. పాన్ ఇండియా లెవెల్లో షారుఖ్ ట్రాక్ రికార్డే మారిపోయింది. ఇక ఈ ఏడాది పాన్ ఇండియా లెవెల్లో సందడి చేసిన మరో హిందీ మూవీ యానిమల్. రణబీర్ కపూర్ తో సందీప్ రెడ్డి తీసిన యానిమల్ మూవీ ముందు ఫ్లాప్ అన్నారు. కానీ తర్వాత అది 1000 కోట్ల పరుగులు తీసింది. 1000 వాలాగా మారే పనిలో ఉంది. మొత్తానికి బాలీవుడ్కి ఈ ఏడాది 3000 వాలాలు పాన్ ఇండియా మార్కెట్ ని షేక్ చేశాయి. ది కేరళ స్టోరీ కూడా ఈ ఏడాది పాన్ ఇండియా లెవెల్లో దుమ్ము దులిపిన మూవీ. ఈ సినిమా లో బడ్జెట్ లో వచ్చిన భారీగా 300 కోట్లు రాబట్టింది. ట్రిపుల్ సెంచరీతో పాన్ ఇండియా హిట్ ని కన్ఫర్మ్ చేసింది.